గురుగారు, మహాలక్ష్మీదేవిని స్తుతించే శ్రీ సూక్తానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ శ్రీ సూక్తం యొక్క ప్రత్యేకతను గురించి తెలియజేస్తారు. వేదాలలో అనేకములైనటువంటి సూక్తాలు ఉన్నాయి. సూక్తములు అంటే ఆ దేవత యొక్క రూపాన్ని, ఆ దేవత యొక్క లక్షణమును, ఆ దేవత యొక్క స్థితిని, ఈ మూడింటిని వర్ణన చేసేటువంటి వేద భాగాన్ని సూక్తము అని అంటారు. అవి వేద మంత్రాలు కనుక ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏ విధంగా పడితే ఆ విధంగా చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు. కానీ ఆ సూక్తం ఏం తెలియజేస్తుందంటే ఆ స్థితిని తెలియజేస్తుంది, లక్షణాన్ని తెలియజేస్తుంది, రూపాన్ని తెలియజేస్తుంది. ఈ మూడింటిని తెలియజేసేటువంటి వేద భాగం ఆ దేవత యొక్క సూక్తిగా చెప్పబడుతుంది. అట్లాగే పురుష సూక్తం అని ఉన్నది విష్ణుమూర్తి గురించి, శ్రీ సూక్తం అని ఉన్నది అమ్మవారి గురించి, శారదా సూక్తం ఉన్నది, భూసూక్తం ఉన్నది, నీలా సూక్తం ఉన్నది, ఈశ్వర సూక్తం ఉన్నది. అన్ని రకాల మనం ఎవరెవరిని దేవతలుగా భావించామో, ఆ భగవంతుడు ఏ ఏ అవతారములను పొందాడో నారాయణ సూక్తం ఉన్నది. అనేకములైనటువంటి సూక్తములు ఆ భగవత్ తత్వాలను, వాటిని తెలియజేసేటువంటి వేద భాగములు. అవన్నీ వేద మంత్రాలు, సుస్వరంగా చెప్పవలసినవి. కనుక ఆ లక్ష్మీదేవి యొక్క స్థితిని మనం తెలుసుకోవాలి. లేదు అమ్మవారి యొక్క స్థితిని, దుర్గాదేవికి కూడా దుర్గా సూక్తం అని ఉన్నది. అలా ప్రతి సూక్తము ఆ దేవత యొక్క స్థితిని తెలియజేస్తుంది, రూపాన్ని తెలియజేస్తుంది, లక్షణాన్ని తెలియజేస్తుంది. అట్లా ఏర్పడింది శ్రీ సూక్తం. అది వేదముల నుంచి వచ్చినది.